మా అన్న వదినలంటే నాకెంతో అభిమానం. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా నేను భరించలేను. ఎవరైనా వాళ్ళకి అపకారం చేయాలనుకుంటే వాళ్ళంతూ చూసేదాకా నిద్రపోను. బాబు ఏడ్ చేస్తున్నారు? అదేదో పెన్ డ్రైవ్ లా ఉంది. ఏంటి బాబు అది? మాకేమైనా సినిమా చూపిస్తారా? అవును, సినిమానే చూపిస్తాను. మీరెప్పుడూ చూడని సినిమా. అంత గొప్ప సినిమానైతే త్వరగా చూపించండి బాబు, చూద్దాం. తప్పకుండా చూద్దురు, కానీ ఇప్పుడు కాదు. సాయంత్రం అందరూ ఉన్నప్పుడు మా సీతా వదిన బర్త్డే కేక్ని కట్ చేసి హ్యాపీగా పెద్దవాళ్ళందరి దగ్గర ఆశీర్వాదాలు తీసుకున్నాక అప్పుడు అందరి ముందు చూపిస్తాను. ఒకటి కాదు, 2 డార్క్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు. ఏటేటి బాబు, 2 సినిమాలే? ఒకే టిక్కెట్కి 2 ఆటలు అన్నట్టు. అది ఏటో చూడాలని మాకు సెడ్ ఇదిగా ఉంది బాబు. ఆదిత్య బాబు, సినిమా ముందు ట్రైలర్ వేస్తారే, అట్టాక మాకు కొంచెం ఇప్పుడు చూపించు బాబు. అట్టాగే చూడండి. మా అత్తగారికి సీతకి మధ్య తెగదెంపులు పెడతాను. ఈ అయోధ్య నిలయాన్ని అశాంతి నిలయంగా మారుస్తాను. సీత, ఏం కోరుకుంటున్నావో చెప్పవా? అయితే సరే, నీ ముడుపుని నువ్వే కట్టుకో. నేనే కట్టుకుంటాను. Proceed. Try and try and try again. రే రాము, అమ్మాయి అలా కష్టపడుతుంటే చూస్తూ అలా నించోకపోతే కాస్త సాయం చేయరా? నీ మనవరాలికి ఆత్మాభిమానం ఎక్కువగా తాతయ్య. ఆ దేవుణ్ణి తప్ప ఈ పతి దేవుణ్ణి ఏది అడగదంట. ఏయ్, చాలే ఊరుకోరా. అన్నీ నోరు తెరిచి అడగాల ఏంటి? నువ్వు అర్థం చేసుకోపోతే ఎలారా? అవునా? ఇలాంటప్పుడు ఏం చెయ్యాలో నాకైతే అర్థం కావట్లేదు. రేయ్, వేషాలు చాలు గాని ఇక్కడ ఎవ్వరు ఏవి అనుకోరు, కానీ మీ ఆవిడ్ని కాస్త ఎత్తుకొని పట్టుకోరా. సీతా మహాలక్ష్మి గారు, విన్నారా? సరేనా?
సీత, ఇప్పటికైనా నీ కోరికేంటో చెప్తావా లేక వదిలేనా? వదిలేస్తున్నా? అయ్యో వద్దండి, ముడుపు కడుతూ ఆపకూడదు. అయితే నీ మనసులో కోరికేంటో నా చెవులో చెప్పు. నాకు నాకు నీకు? నాకు అమ్మని కావాలనుంది. మీ పోలికలతో ఉన్న పండంటి బాబుని కనాలని ఆశగా ఉంది. తదాస్తు. చినుకు తడికి చిగురు తొడుగు పూవమ్మా, ఎవరి కనుల చేపి కలవు నువ్వమ్మా, నువ్వలే మనసు పడు పాదమా, ఊహలే ఉలికి పడు ప్రాయమా, హిందోళం నా సాగే అందాల సెలయేరమ్మ, ఆమని మధువనమా. అయిపోయిందండి. ఆమని మధువనమా. రాము, నా కోడలు ఏం కోరుకుందో నీకైనా చెప్పిందా? అమ్మా, నీ కోడలికి నిన్ను నానమ్మని చెయ్యాలని ఉందంట. ఏం కోడలు పిల్ల, ఏమైనా విశేషమా? ఏం లేదత్తమ్మా. అయితే నీ కోరిక తీరి నీ కడుపు పండే రోజు త్వరలోనే వస్తుందిలే. అమ్మా, ఇక్కడ వదిన పిల్లలు కావాలి అని ముడుపు కడితే అక్కడ శశి కూడా మా సీతక్కకి పిల్లలు పుట్టాలి అని 108 పొర్లు దండాలు పెడుతోంది తెలుసా? బాలు, నిజంగానా? నిజమే చెప్తున్నానమ్మా. కావాలంటే మీరే వచ్చి చూడండి. రండి. పద. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై అమ్మా శశి, శ్రీరామ్. ఏంటిది? లేమ్మా. శశి లే. జై శ్రీరామ్. అమ్మా శశి, ఏంటమ్మా ఇది? ఇలాంటివన్నీ నీకు అలవాటే లేదు కదా. పొర్లు దండాలతో ఎలా అలసిపోయావో చూడు. మొక్కనేది మొక్కుకున్నాక మధ్యలోనే ఆపేస్తే మహాపాపం అని అంటారు. కరెక్టేనమ్మా, కానీ మన శక్తికి మించింది చేయడం ఎందుకు అని. ఎందుకంటే సీతక్క అంటే నాకు ప్రాణం. నా సీతక్క ఎప్పుడూ క్షేమంగా సంతోషంగా ఉండాలి. తొందరలోనే తన కడుపు పండి పండు లాంటి బిడ్డ పుట్టాలి. అదే నా ఆశ.